టీ-షర్ట్ వేసుకొని మరి ప్రచారం చేస్తున్నారు. సో ఏం ప్రచారం చేస్తున్నారు? యాక్చువల్ గా ఇప్పుడు ప్రచారం చేసింది ఏంటంటే ఇక్కడ ఉన్న లోకల్ ప్రాబ్లం అసలు మేము తెచ్చిన కార్డు ఏంటి, కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఏమేమి హామీ ఇచ్చిందో అది జూబ్లీ హిల్స్ ప్రజలకు తెలియజేస్తున్నాం అనమాట ఈ కార్డు ద్వారా. ఒకవేళ వాళ్ళు మొదటిగా మాకు చెప్పింది కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారం రాకముందు వచ్చేటప్పుడు వాళ్ళు మేనిఫెస్టో పెట్టిందంటే జాబ్ క్యాలెండర్ ఇస్తారు. ఏడాది లోపే ముఖ్యమంత్రి ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ మేము ఏడాది లోపే 2 లక్షలు ఫిల్ చేస్తామని చెప్పాడు. దాని తర్వాత ఏడాదిలోగా ఎస్సీ ఎస్టీ బీసీ బ్యాక్లాగ్ పోస్ట్, తర్వాత 4వది ఏమి ఇచ్చారంటే నిరుద్యోగ వృద్ధి నెలకు 4000 ఇస్తున్నారు. 5వది మెగా డిఎస్సి, 6వది రాజీవ్ యువ వికాసం యూత్ కమిషన్ ఏర్పాటు 10 లక్షల వడ్డీ లేని రుణం అన్నారు. జీవో 46 రద్దు అన్నారు. ఇంకోటి ప్రైవేట్ కంపెనీలో బంగారు యువతకు 75% రిజర్వేషన్ అని వాళ్ళు చెప్పారు. కానీ ప్రస్తుతం 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ వాళ్ళు ఏ హామీ కూడా నెరవేర్చలేదు. మేము నిరుద్యోగులుగా మేము ఏం కోరుతున్నామంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పాటై ఏ కొత్త నోటిఫికేషన్ ఇవ్వలేదు. పాత నోటిఫికేషన్లు ఇవ్వైతున్నాయి, అవే ఫిల్అప్ చేశారు. వాళ్ళు మేము ఎందుకు గెలిపిస్తాం? వాళ్ళకి కొత్త నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు ఇస్తారు. మేము నిరుద్యోగులకు ఉన్నాం, మాకు ఉద్యోగాలు వస్తాయని కాంగ్రెస్ ప్రభుత్వం వేసినాం. మళ్ళీ వేస్తారు. మేము ఎందుకు ఎలక్షన్ లో ఇప్పుడు జూబ్లీస్ లో మేము తిరిగే కారణం ఏంటంటే ఇప్పుడు ఓడిపోతే మేము ఇప్పుడు ప్రజలకు చెప్తే వాళ్ళు మన నోటిఫికేషన్ మేము తొందర వచ్చి మేము ఉద్యోగాలుగా మేము చేసుకుంటామన్న ఆ ఉద్దేశంతో ప్రభుత్వానికి ఇప్పుడు ఓడగొడితే వాళ్ళు తొందరగా వచ్చి మా సమస్యను పరిష్కరిస్తారని చెప్పి జూబ్లీ హిల్స్ ప్రజలకు మేము తెలియజేస్తున్నాం. అది మేము వచ్చిన ముఖ్య ఉద్దేశం. దాడి చేయడం ఏ రకంగా చూస్తున్నారు? అసలు గా దాడి చేయడం ఏంటంటే మేము జనరల్ గా ప్రజాస్వామ్యము, కాంగ్రెస్ ప్రజాపాలన అంటా ఉంటారు. ప్రజాపాలనలో ప్రజాస్వామికబద్ధంగా ఏదైనా మాట్లాడొచ్చు, ఏదైనా చెప్పొచ్చు, వాక్చాతుర్య స్వేచ్ఛ అనేది ఉంది. మరి మీ ప్రచారం మీరు చేస్తుంటే వాళ్ళు వచ్చి దాడి చేయడం ఎట్లా? ఇంకోటి ఏంటంటే రాహుల్ గాంధీ ఏ రాష్ట్రంలో తిన్నా ఎక్కడ తిన్నా రాజ్యాంగమే ప్రజాస్వామ్యం అన్న కార్డుతోని బుక్కుతో తిరుగుతాడు. ఇంకోటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. వీళ్ళు ప్రజాపాలన పెడతాము, మేము బద్దలు వలగొడతాము, మేము అదేంది ప్రగతి భవనం గేట్లు తీసేస్తాము, మేము ఎప్పుడు ఎవరైనా రావచ్చు, ఏదైనా సమస్య చెప్పొచ్చు, ఇది ప్రజాపాలన, ఇది కాంగ్రెస్ పాలన అని చెప్తున్నారు. మేము ఎవరిపైన చెప్పలేదు. మేము ఆ ప్రజలకు పోతుంటే మేము వెళ్తుంటే 40-50 మంది గుండాలు వచ్చి మా పైన మీరు ఎందుకు తిరిగేది, ఇది మా బస్తీ, మీరు రావద్దు. అరే మేము వస్తున్నాము, మేము చెప్తున్నాము, మేము నిరుద్యోగులము, మేము అశోక్ నగర్ ప్రాంతం నుంచి వచ్చినాము, మాకు నోటిఫికేషన్ రాలేదు. మాకు నోటిఫికేషన్ ఇస్తే మేము అక్కడే ఉంటాం కదా, మాకు ఇక్కడికి రావాల్సిన పని ఏముంది, మేము ప్రచారం చేయాల్సిన పని ఏముంది, మేము నోటిఫికేషన్ ఇప్పటివరకు ఇస్తాను ఇయ్యలేదు, ఇప్పుడు కూడా రాలేదు. మేము ఇప్పుడు తిరిగే ముఖ్య ఉద్దేశం ఒకటే, ఇప్పుడు ఓడిపోతే నోటిఫికేషన్లు మాకు తొందర వస్తే ప్రభుత్వం చెల్లం అవుతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి అడుగుతారు, రాహుల్ గాంధీ గారు అడుగుతారు ఎందుకు ఓడిపోయారని. ఆ విషయం దృష్టిలో పెట్టుకొని మేము ప్రచారం చేస్తున్నాం.